రెండో రోజు పాదయాత్ర స్టార్ట్ చేసాము 4:30 టైము వెంకటగిరి నుంచి. మాకేంటంటే విపరీతమైన మంచిగా ఉంది, అందుకని మంకీ క్యాప్ వేసుకున్నా. ఈ మంకీ క్యాప్ వేసుకోకపోతే మనకి నెమ్మ చేయడం లేనిపోయిన రిస్కులు ఎందుకు లేని మంకీ క్యాప్ కొనుక్కొని వచ్చింది ఒకటి. అందుకని ఈ మంకీ క్యాప్ వేసుకుని బయలుదేరుతూ ఉన్నాం అందరం. కొంతమంది ముందు వెళ్ళారు, నేను వెనక రంపొడలేదు అనుకొని. సారీ తలకి కొద్దిగా కష్టమైంది, అంతే గోవింద. ఈరోజు సాయంత్రం కల్లా ఏర్పడిన ఊరికి చేరుకుంటాం. అక్కడ రాత్రి బస. మేము చిన్నగా స్టార్ట్ అయినా ఒక్కరొక్కరు స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఏ నుంచి బయలుదేరుతున్నాం 4కి. ఎగురు ఏ విధంగా ఉంది. ఆంజనేయపురం అంటారు, పాతకాలం అంజమేడు అంటారు. అంటే అక్కడికి వచ్చాము ఉదయాన్నే 6:30 కల్లా వచ్చేసాము. ఇది చూపిస్తా ఈ గుడి కూడా మీకు. అమ్మ ఆంజనేయపురం, అవును, పాతకాలం అంజమేడు అనేవాళ్ళంట. పటం ఉంది, ఇదే ఉన్నట్టుంది గుడి, మెయిన్ గుడి. ఓ ఆంజనేయ స్వామి. అబ్బా, కాళ్ళు నొప్పులు నడవలేకపోయింది, బొబ్బలు ఎక్కేస్తుంది కాళ్ళు. ఇది ఆంజనేయపురం. ముందు రోజుల్లో ఇక్కడికి వచ్చి స్నానాలు గినాలన్నీ చేసేవాళ్ళంట. చెట్టు అరుగు బాగుంది అక్కడ కూర్చోడానికి. ఇది హైవే, వెంకటగిరి ఏర్పేడు హైవే. ఇప్పుడు పొగ మంచి చెట్టు ఉందో. 7 అయింది టైం, 7:05 ఎంత అయింది. పొగ మంచి విపరీతంగా ఉంది. ఇంకా మళ్ళీ ఏముందో చూడండి. ఈ 4 దాటాము. పొగమంచు, విపరీతమైన పొగమంచు. అటు పోతే భీమవరం, ఆ పిల్లోడిని నిలుపుకోండి చూడండి. ఇక 3 కిలోమీటర్లు అంట. ఆ పిల్లోడు చుట్టూ పోయి అర్థంగా చొక్కా వేసుకుని. ఇది వచ్చి ఎంపేడు కాదన్నమాట. ఎంపేడు ఏంటంటే మనం పార్టీలకి ఇదిగా ఉంటుంది కాబట్టి మనం చూపించట్లా. ఇది ఫ్లెక్సీలు. అన్న అంగట్లో పోయిండు, గోవర్ధన్ అన్న మంచి మాత్ర గ్యాస్ చదువుకో. నేను ఇక నిలబడుకోనుండా. మంచు ఇప్పుడు కూడా 8 అయినా కూడా మంచు వస్తానే ఉందబ్బా. మంచు వినాయకపురం, ఇది వినాయకపురం అంట. చిన్నూరు. ఎంపేడు దాటాము, ఎంపేడు దాటిన తర్వాత వినాయకపురం. దీని తర్వాత పల్లంపేట ఇంకొక 2 కిలోమీటర్లు ఉంది.
ఉదయం నుంచి మేము 4:30, 4:45 స్టార్ట్ చేసాము. 4:45కి. ఇప్పుడు 8:30 అయింది. 11 కిలోమీటర్ల పైన వచ్చాం. అది ఏండ్రపల్లి అంట. దాదాపు 8:40కి వచ్చాం ఇక్కడికి. ఎప్పటికి కూడా మంచు తగ్గల. చూడు, పొగమంచు ఇప్పటికి కూడా మంచు తగ్గల. ఇది బస్ స్టాప్. ఇది ఏండ్రపల్లి బస్ స్టాప్, చిత్తూరు జిల్లా, కాళహస్తి మండలం. పల్లంపేటకు వచ్చాము. పల్లంపేటలో టిఫిన్ చేసేదానికి ఆగాం. ఇక్కడ టిఫిన్ బాగుందిలే. ఇక్కడ పల్లంపేట వెంకటగిరి. ఓకే, ఇడ్లీ, వడ, బోండా, శారవా కూడా ఉంది. గోవిందా శారవా. ఇది టమాటో శారవా. ఇది టమాటో శారవా. పల్లంపల్లి ఎప్పుడే టిఫిన్ చేసి బయలుదేరుతున్నాము. టిఫిన్ బాగుండింది. 5 రూపాయలు వడ, 5 రూపాయలు బోండా, 5 రూపాయలు ఇడ్లీ, టిఫిన్, శారవా అన్నీ బాగున్నాయి. దాంట్లో చేసాము, తినేసి ఇప్పుడే బయలుదేరుతున్నాం. ప్రజలకు ఎయిర్పోర్ట్ నుంచి 15 కిలోమీటర్లు అంట. సాయంత్రం లోపల వెళ్ళిపోవాలి. అంటే మధ్యలో మీల్స్ కాతాము. పర్వాలా, కానీ కొద్దిగా లైట్గా కాళ్ళు కూర్చొని లేస్తే నొప్పులు వస్తున్నాయి కాళ్ళు. అది ఎంత పల్లంపేట. పల్లంపేట దాటంగానే మధ్యలో ఇది ఒక చెట్టు లాగా ఉంది, పుట్టలాగా. ఇవో పుట్ట. అబ్బా, ఈ చెట్టు కింద పనుకుంటున్నాం. ఒకరోజు చెప్పండి, సేద తీరదాన్ని. దీపు, హాయ్ చెప్పు దీపు. పల్లంపేట నుంచి పల్లంకి వచ్చాము. పల్లంపేట నుంచి చింతలపాలెం 2 కిలోమీటర్లు. పల్లం నుంచి నడుచుకుంటూ వస్తున్నాము. ఇదిగో కనిపిస్తుందా చింతలపాలెం బోర్డు. ఇది మంచి ఎండ కాస్తా ఉంది. అందుకని ఏంటంటే ఎండ కాస్తా ఉంది కాబట్టి దుప్పటి పైన వేసుకొని టవలా పోతా ఉండ. ఎంత 12 గల ఉంటుంది. మంచి ఎండ. అందువల్ల ఏంటంటే సాయిరామ్. చింతలపాలెం టోల్ గేట్ అంటే ఇది. ఇక్కడికి వచ్చాం 12:35కి. అంటే 16 కిలోమీటర్లు నడిచాము ఇక్కడ దాకా. 16-17 కిలోమీటర్లు అదే నుంచి. స్టార్ట్ అయిందాము. 2వ రోజు మధ్యాహ్నం భోజనం చేసుకుని రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. రాజులపాలెం అంట ఈ ఊరి పేరు. ఎవరు రాజులపాలెం అంట. ఎయిర్పోర్ట్కి ఇంకా మేము 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఎయిర్పోర్ట్కి నడిచిపోతా ఉన్నాం. 2 పక్కల పచ్చడి పొలాల మధ్యన నడిచిపోతా ఉన్నాం. ఎటు చూసినా పచ్చడి పొలాలే. ఎత్తేసినారు. ఈ కంపెనీ ఏదో మనకు తెలియదు.
రాపూరు బండ్లు. నడుస్తూనే ఉన్నాం. ఈ కాలేజీ అంట భారతీయ విజ్ఞాన శిక్షణ మరియు పరిశోధన సంస్థ తిరుపతి. ఇది నేను ఫ్యాక్టరీ అనుకున్నా. భలే ఉంది. గవర్నమెంట్ వాళ్ళది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాలేజీ భలే ఉంది. భారతీయ విజ్ఞానం అంట, భారతీయ విజ్ఞాన శిక్షణ సంస్థ తిరుపతి. మంచి కాలేజీ. రిక్వెస్ట్ స్టాప్ కూడా పెట్టినారు ఇక్కడ. దుర్గివేరి గ్రామం అంటే ఇది. విజయ గణపతి హాస్పిటల్, అదే శ్రీ శ్రీ విజయ గణపతి ఆలయం, దుర్గిపేరి గ్రామం. కాళహస్తి రోడ్డు ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్పోర్ట్ రూట్లో కాళహస్తి, మద్దిలేడు, జంగాలపల్లి అంట. 12 కిలోమీటర్ల ఎక్కడి నుంచి కాళహస్తి. ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. ఇక్కడ చుట్టూ కొండలు. బాగుంది. మేము ఇప్పుడు ఈయన కరెక్ట్గా 5-5.5 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ మాకు ఇక్కడి నుంచి. ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. రోడ్డు వర్క్ చేస్తున్నట్టుంది ఇక్కడ. చూడు, ట్రాక్టర్ ఎత్తేసి. ఇప్పుడు మేము ఎన్ని గంటల నుంచి మధ్యాహ్నం 4:30-4:30 బయలుదేరితే ఎయిర్పోర్ట్కి ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చాము. అటు చూపించు కొద్దిగా, చిన్నగా చూపించు. అదిగో ఇది ఇక్కడ స్టే రాత్రికి మాకు. అయ్యప్ప స్వామి గుడి ఇది ఎయిర్పోర్ట్లో. మళ్ళీ రేపు ఉదయాన్నే లేచి నాకు చూపించు. రేపు ఉదయాన్నే లేచి తీసుకుంటున్నా. రేపు ఉదయాన్నే లేచి తీస్తాము. అబ్బా, ఇదే రాత్రికి స్టే. మేము బిక్స్ చేసి పనుకోవడమే రాత్రికి. అందరూ ఇక్కడ పనుకుంటున్నాము. మా చిట్టి, ఇడిగో చిట్టి. చిట్టి దీపు. చిట్టిని మేము చాక్కోవాలా? వీళ్ళు సింగరాయకొండ నుంచి వస్తున్నారు. వీళ్ళు 5 రోజుల నుంచి నడుస్తున్నారు అన్నమాట సింగరాయకొండ నుంచి. నరసింహ చూడు, పెద్దోడు నానే అని. నేనే మొత్తం మాకు కర్తాక్రియ మొత్తం మాకు అన్ని టిఫిన్ అనేది ఇచ్చేది అనమాట. దీంతో 2వ రోజు సమాప్తం.